ఎందుకక్క ఏడుస్తున్నావు? నేను ఏడవట్లేదు. ఆనంద బాష్పాలనుకుంటా. ఈ మాత్రానికే పుట్టింటి వాళ్ళు ఏమిచ్చినా అదే గొప్పగా ఉంటుంది. నీలవేణి ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకుంటుందేమో కానీ తన కళ్ళ నుండి కన్నీటి బొట్టు రాలకుండా చూసుకునే బాధ్యత నాది. నీలవేణి ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటానని నేను మీ ముందు మాటిస్తున్నాను. చాలు బాబు, ఈ మాట చాలు. మీ మంచితనంతో మా కోరికను మన్నించినందుకు చాలా సంతోషం అయ్యా. అదేంటి మామయ్య అలా అంటారు? ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి. నా మనవరాల్ని బాగా చూసుకుంటామన్నా మీ మాట మాకు కొండంత బలాన్ని ఇచ్చిందయ్యా. వెళ్ళొస్తాం అయ్యగారు. ఒక్క నిమిషం భద్రయ్య, ఇంటికి వచ్చిన వాళ్ళని అలాగే సాగరంపకూడదు. నానా, మళ్ళీ వీళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించమంటారా ఏంటి? మనమేం షాపింగ్ చేయలేదు కదా నాన్న. ఏం అవసరం లేదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి బొట్టు పెట్టి సాగనంపాలి కాదంబరి. ఏంటి అలా చూస్తున్నావు? అది ఆచారం. నీకు తెలియదని నేను అనుకోను. మా ఆయన నన్ను కావాలనే